అబద్ధాలలో బ్రతకడం, అబద్ధాలలో బ్రతికింప చేయడం పాకిస్తాన్కి అలవాటు. పాకిస్తాన్లో భారతదేశం పాకిస్తాన్ నుంచి విడిపోయిందని పుస్తకాల్లో రాస్తారు. భారతదేశానికి బ్రతకమని మనం ఛాన్స్ ఇచ్చామని వాళ్ళ ప్రజలకు చెప్పుకుంటారు. సరే, ఇదివరకటి రోజుల్లో అదే నమ్మి అట్లాగే బతికారు, కానీ ఇప్పుడు ప్రజలకి అంతా తెలుసు వాస్తవం. ఉగ్రవాదుల్ని భారత్కి పంపిస్తే ఉగ్రవాదుల పీచమణిచి ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్ సరిహద్దుల లోపల ఉన్న దాన్ని పేల్చొచ్చాం. అట్లాగే దానికి ప్రతిగా మన మీదకి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి స్థావరాలు, మన సైనిక స్థావరం ఒక్కదానికి వేసమెత్తు నష్టం జరగల, మన యుద్ధ విమానానికి ఒక్కదానికి వేసమెత్తు నష్టం జరగల. వాళ్ళ యుద్ధ విమానాల కూలి అమెరికా, చైనాల నుండి తీసుకున్న యుద్ధ విమానాలే కూలిని, JF-17లు, F-16 లాంటివి. పాకిస్తాన్ ఒప్పుకోవాల్సి వచ్చింది, మనకి దొరికినటువంటి పైలట్ ఇక్కడ ఇంకో పక్కన ఉన్నాడు. అదే సందర్భంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేసులు, ఆర్మీ బేసులు, నేవీ బేసుల్ని చిన్నాభిన్నం చేశాం. చివరికి పాకిస్తాన్ అమెరికాని బతిన్లాడుకుని యుద్ధ విరమణకి తమంతట తాము ప్రతిపాదించి ముందుకొచ్చి అంతా అయిపోయాక ఈ ఓటమిని ఒప్పుకోవడం అనేటటువంటి దాన్ని అంగీకరించలేక ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి విజయం సాధించాడట. మొన్నట్టయితే 5 రఫేల్ యుద్ధ విమానాలు కూల్చామని అబద్ధాలు చెప్పాడు, అదే తరహాలో ఇక్కడ నిన్న ఓ పెద్ద స్టేట్మెంట్ అనమాట. మనం సాధించాం అన్నటువంటి झपटना पलटना पलट कर झपटना के मज़दाक इन शाहीनों ने चंद ही घंटों में भारतीय फौज की तोपों को ऐसा खामोश किया जिसे तारीख हमेशा याद रखेगी. दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए. हमारी ये कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है. ये हमारी गैरत और असूलों की फतह है. हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को ज़ेब देता है. ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है. వాళ్ళ షాహీన్ మిస్సైల్ అంట మన రఫేల్ యుద్ధ విమానాలని కొట్టేసిందంట. ఆ షాహీన్ వాళ్ళ దగ్గర ఉన్న మిస్సైల్స్ కనుక నిజంగా పవర్ఫుల్ అయ్యి మన ఎయిర్ బేసుల్లో, మన నేవీ బేసుల్లో, మన ఆర్మీ బేసుల్లో కొట్టగలిగి ఉండుంటే అసలు పాకిస్తాన్ యుద్ధం ఆపేదా. కానీ ఇలాంటి మభ్యపెట్టే మాటలతోనే పాకిస్తాన్ బతికేస్తుంది. అక్కడ ద ఫూల్స్ ప్యారడైజ్ అంటారు. పాపం ఇట్లాంటి ఫూల్స్ పరిపాలిస్తారు, ఫూల్స్ బతుకుతుంటారు. అదే అక్కడ విచిత్రం.